నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరి నిరసిస్తూ తెరాస నిరసనలు. రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. రాష్ట్ర మంత్రులకు లభించని పీయూష్ అపాయింట్మెంట్. రేపు భేటీ అవుదామని ఎంపీలకు చెప్పిన కేంద్ర మంత్రి. కంటోన్మెంట్ ప్రాంతాల్లో 21 రహదారులు మూసేశారు. సమస్య పరిష్కరించాలంటూ కిషన్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి. సిద్దిపేటలో రాష్ట్రంలో తొలి బయో సీఎన్జీ ప్లాంట్ ప్రారంభం. చెత్త నుంచి వచ్చే ఎరువును ఉచితంగా ఇస్తామన్న మంత్రి హరీష్ రావు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలపై ఆగని ఆందోళనలు. ఫెయిలైన వారిని ప్రమోట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నిరసనలు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం దిశగా ముందడుగు. లోక్సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు ఆమోదం. ఒమిక్రాన్ భయాందోళనలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు. 1190 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఊరూరా చావు డప్పు పేరుతో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. గజ్వేల్లో మంత్రి హరీష్ రావు, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, మహబూబాబాద్లో సత్యవతి రాఠోడ్ నిరసనల్లో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన రాఠోడ్ కేంద్రం తీరుకు నిరసనగా డప్పు మోగించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధాన్యం బస్తా మోస్తూ నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెరాస నిరసనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ చౌక్ వద్ద ధర్నా చేస్తూ ఉండగా భాజపా కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. గాంధీ చౌక్ వద్ద బైఠాయించి ఇరు వర్గాలు పరస్పర నినాదాలు చేయగా పోలీసులు భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పేపర్లో చూసిన మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పండిన ఎల్లిగడ్డను మొత్తం రోడ్డు మీద పోసి అంటు పెడుతున్నారు. కొనే దిక్కు లేదు మధ్యప్రదేశ్ లో. ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం బాగా మాట్లాడుతున్నారు. ఆడెందుకు రైతులు రోడ్ల మీద పోసి పంటలు తగలబెడుతున్నారు? దానికి సమాధానం చెప్తారా బీజేపీ వాళ్ళు? అయ్యా కిషన్ రెడ్డి గారు, కేంద్రం నుంచి మంత్రి అయిన సంతోషం. దమ్ముంటే, రైతుల మీద ప్రేమ ఉంటే నీ ఢిల్లీ నొప్పించు, కానీ రాజకీయాలు చేస్తే నడవదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ సబ్బండ వర్గాలను వంచిన సీఎం కేసీఆర్ ఇంటి ముందు చావుడప్పు కొట్టాలని భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేసింది ముఖ్యమంత్రి అని ఈటల స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రెండో రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరానికి హాజరైన ఈటల తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారి ప్రగతి భవన్ కేసీఆర్ ఇంటి ముందట సౌడప్ కొట్టాలి. దళితులకి టీఎస్ ప్రైవేట్ కార్డు రావాల్సిన బకాయిలు ఏవైతున్నాయో సబ్సిడీ రిలీజ్ చేయకుండా వాళ్లకు మోసం చేసేందుకు కేసీఆర్ ఇంటి ముందట సౌడప్ కొట్టాలి. 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాల కింద ఇప్పటిదాకా ఇవ్వలేదు. దాన్ని ఉల్లంఘించినందుకు, నిరుద్యోగ యువకుల కళ్లల్లో మట్టి కొట్టినందుకు ఆయన తీసుకోవడం. వడ్లు కొనకుండా రైతుల చావుకి కారణమవుతున్న తెరాస ప్రభుత్వానికి చావుడప్పు కొట్టాలని వైతేపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను పంట మార్పిడి చేయాలంటూ అన్నదాతలపై ఒత్తిడి చేయటాన్ని ఆమె తప్పుబట్టారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో షర్మిల రైతుల ఆవేదన యాత్ర నిర్వహించారు. ఇటీవల మరణించిన రైతు రాజయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. 7 ఏళ్లలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆ యువతకంతా చావుడప్పు కొట్టింది కేసీఆర్ గారు కాదా? ఎవరికి కొడుతున్నారు సార్ మీరు చావుడప్పు అని అడుగుతున్నాం కేసీఆర్ గారు. కేసీఆర్ ప్రభుత్వానికి కొట్టాలి చావుడప్పు. ఇంత కష్టపడి అప్పులు చేసి వడ్లను పండిస్తే కనీసం ఆ వడ్లను కొనుగోలు చేసే ఇంగితం కూడా, సోయి కూడా మీకు లేదంటే మీకు కొట్టాలి చావుడప్పు.
అసలు ఏం పాపం చేశారని మీరు రైతుల మీద ఇంత కక్ష కట్టారు కేసీఆర్ గారు అని అడుగుతున్నా. యాసంగి ధాన్యం ఎంత మేర కొనుగోలు చేస్తారో కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే ఎక్కువ తీసుకోవడంపై రాతపూర్వక ప్రకటన కావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరగా రేపు మధ్యాహ్నం కలుద్దామని చెప్పినట్టు సమాచారం. కేంద్రం ఇస్తున్న అనేక హామీలు అమలు కాలేదన్న నిరంజన్ నోటి మాట కాదు రాతపూర్వక హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే పూర్తి ధాన్యం కేంద్రం తీసుకుంటామని రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఒక్క హామీని కూడా అమలుపరచక అన్ని సందర్భాల్లో రాష్ట్రాలను నిరాశపరుస్తూ వస్తున్నటువంటి మీ యొక్క వైఖరి మూలంగా నోటి మాటలతో చెల్లుబాటు కాదు ఇది. అందువల్ల మేము ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చేది వచ్చినట్లు ఎంత వచ్చినా మేము తీసుకుంటాం అనేటువంటిది బహిరంగంగా మీరు రాతపూర్వకంగా కమ్యూనికేట్ చేయండి. ఈ విషయం అడగడానికే, ఈ విషయం ఎంఫాటిక్గా చెప్పడానికే మేము ఢిల్లీకి వచ్చినాం. దీనికోసమే వచ్చినాం. మేము రాజకీయాల కోసం రాలేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము రైతుల ప్రయోజనం కోసం వచ్చినాం. తెలంగాణ రైతాంగం కోసం వచ్చినాం. రాజకీయం కోసం రాలే. ఇంటర్ మొదటి సంవత్సరంలో కేవలం 49% మందే ఉత్తీర్ణత సాధించడంపై ఎన్ఎస్యుఐ ఆందోళనకు దిగింది. గాంధీభవన్ నుంచి ఇంటర్ బోర్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆగ్రహించిన విద్యార్థులు గాంధీభవన్ సమీపంలో వాహనాలను ధ్వంసం చేశారు. 2 కార్లు, 1 ఆటో ధ్వంసం చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల వైఫల్యం కారణంగా ఫలితాల్లో గందరగోళం తలెత్తిందని విద్యార్థి నాయకులు విమర్శించారు. హైదరాబాద్ కొంపల్లి జాతీయ రహదారిపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతోందని నాయకులు విమర్శించారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉచితంగా పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ జరిపించాలన్నారు. వ్యర్థాల నుంచి వచ్చే ఎరువును రైతులకు ఉచితంగా అందజేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట శివారు బుసాపూర్లో తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. బయో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటుతో వ్యర్థాలను 100% సద్వినియోగం చేస్తున్న బల్దియాగా సిద్దిపేట అవతరించిందని హరీష్ రావు వెల్లడించారు. పట్టణంలో నిత్యం 30 మెట్రిక్ టన్నుల తడి చెత్త సేకరించి బయోగ్యాస్ ఉత్పత్తికి 20 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నారు. సగటున రోజుకు ఉత్పత్తయ్యే 350 కిలోల గ్యాస్ను వాణిజ్య అవసరాలకు విక్రయిస్తామని వివరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారుల జాబితాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా పంపించారు. లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ రహదారులని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఓ వాహనదారుడు కేటీఆర్కి ట్వీట్ చేశారు. కేటీఆర్ ఈ విషయాన్ని కిషన్ రెడ్డికి రీట్వీట్ చేశారు. 21 రహదారుల జాబితా ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరగా ఆయా రహదారుల పేర్లను ట్విట్టర్ ద్వారా పంపించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో 2 రహదారులు మాత్రమే మూసేశామంటూ కేంద్ర మంత్రి అజయ్ భట్ పార్లమెంట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కేటీఆర్ 2 రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఈ నెల 23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం కానుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. కమిటీ 6వ సమావేశం జరగనుండగా 5 రాష్ట్రాల అధికారులు, కేఆర్ఎంబీ ప్రతినిధులు వర్చువల్ విధానంలో హాజరనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు భేటీలో పాల్గొంటారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై చర్చించనున్నారు. విద్యార్థి మృతికి కారణమవడంతో పాటు సదరు బాలుడి తండ్రి చనిపోవడానికి పరోక్షంగా కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఖమ్మంలో ఆందోళనకు దిగారు. ఈ నెల 10వ తరగతి విద్యార్థి భానుప్రకాష్ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి స్కూల్లో జరుపుకోవడంపై భానును వారం పాటు సస్పెండ్ చేశారు.
తీవ్ర మనస్తాపానికి గురైన భానుప్రకాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి రాంబాబు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరి మృతికి బడి యాజమాన్యమే కారణమంటూ హార్వెస్ట్ పాఠశాల ఎదుట మృతుల కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం వేధింపులే 2 నిండు ప్రాణాలు బలిగొన్నాయని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ కానీ ఏ టీచర్ వచ్చి పిల్లోడికి ఎట్టుందని కూడా అడగలేదు. ఏ తప్పు లేకపోతే అడగరా? చిన్న పిల్లలు కానీ చదువుతున్నారు ఇక్కడ. ఒక్కసారి కానీ ఒక టీచర్ కానీ రాలేదు. ఎక్కడ చచ్చిపోయిండు, ఎందుకు చచ్చిపోయిండు అని ఎవళ్ళని అడిగారా? ఇప్పుడు అడగలేదు. కొడుకు చచ్చిపోయిండని, నా కొడుకు చచ్చిపోయిండు. ఎందుకు వచ్చారు మీరు? మేము 10 లక్షలు ఇచ్చేసినాంగా తల్లికి, మేము రాజీ పడ్డంగా అన్నారంట. రమ్మను ఎవడో మరి రాజీ పెట్టింది. కనీసం నా మనవడు చచ్చిపోతే స్కూల్ అట్టే మాకే న్యాయం చేకూరుతారో చూకూరు. ఓటరు జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓటు కలిగి ఉండడాన్ని నివారించే దిశగా కీలక ముందడుగు పడింది. దీనికోసం ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను లోక్సభ ఆమోదించింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాల నిరసనల మధ్య న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభలో ప్రవేశపెట్టగా స్వల్పకాలిక చర్చ అనంతరం సభ దీనికి మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ నంబరు కోరేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్న వారి నుంచి ఆధార్ను సేకరించేందుకు వీలు కల్పిస్తుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటే గుర్తించి తొలగించేందుకు దోహదపడుతుంది. ఇందుకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, 1951లోని సెక్షన్లకు సవరణలు చేపట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, తృణమూల్, మజ్లిస్ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పౌరుల హక్కులను హరిస్తుందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేయగా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకం అని మజ్లిస్ సభ్యుడు అజదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వాదనను తోసిపుచ్చిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లులోని అంశాలను విపక్షాలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాయని అన్నారు. that the legislative document should be referred to the concerned standing committee for further scrutiny, given the fact that it is an infringement upon the fundamental right of privacy that has been enunciated by the Supreme Court. It will lead more disenfranchisement. Sir, this bill is outside the legislative competence of the House and violates the limits on legislation set by Supreme Court, sir, in Putaswamy. The linking of IDs and Aadhaar violates the fundamental right of privacy as defined by Putaswamy. Sir, this voter enrollment and issuing of voter IDs is carried out in pursuance of constitutional purpose by independent constitutional body. Subjecting voter enrollment to Aadhaar violates the independence and sanctity of the constitutional process. Lastly, sir, this bill allows government the power to suppress, disenfranchise, profile voters and discriminate between beneficiaries of government schemes. It will end up violating the principles of secret ballot, universal adult franchise and free and fair elections. अध्यक्ष महोदय जी, जो हमारे माननीय सदस्यगण ने इस बिल का इंट्रोडक्शन को अपोज करने का जो तर्क दिया है वो बिल्कुल निराधार है और उसमें जो सुप्रीम कोर्ट का जजमेंट का हवाला दिया वो भी बिल्कुल मिस इंटरप्रेट किया गया है। उन्होंने ना ही इस बिल का ऑब्जेक्टिव को सही तरीके से समझा है। जो पीपुल्स रिप्रेजेंटेशन एक्ट में ये कहा गया है कि इलेक्शन का जो इलेक्शन रोल होता है तो वो क्रेडिबल होना चाहिए ताकि इलेक्शन ही साफ तरीके से क्रेडिबल हो। और साथ साथ सेक्शन 17 पीपुल्स रिप्रेजेंटेशन एक्ट 1950 में कहा गया है नो पर्सन to be registered in more than one constituency. No person shall be entitled to be registered in the electoral roll for more than one constituency. तो सरकार ये कोशिश करता है कि बोगस वोटिंग रुकना चाहिए और फेक वोटिंग, नकली वोटिंग जो होता है जिसमें अगर रोकने के लिए कदम उठाया जाता है तो इसमें सदन को इसमें साथ देना चाहिए।
దేశవ్యాప్తంగా అర్హులైన వారిలో 88% మందికి తొలి డోసు టీకాను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. 58% మందికి రెండో డోసు కూడా అందించామన్న మంత్రి దేశ జనాభాలో మెజార్టీ శాతానికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వివరించారు. రాష్ట్రాల వద్ద 17 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. టీకాల ఉత్పత్తి సామర్థ్యం సైతం పెరిగిందన్న ఆరోగ్య మంత్రి నెలకు 31 కోట్ల డోసుల టీకాలను ఉత్పత్తి చేసే స్థాయికి దేశం చేరుకుందని వివరించారు. వచ్చే 2 నెలల్లో ఇది 45 కోట్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మాదక ద్రవ్యాల రవాణా, దానికి ఆర్థిక సాయం చేసే నేరస్తులను శిక్షించేందుకు ఉద్దేశించిన నార్కోటిక్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ సవరణ బిల్లు 2021కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును ప్రవేశపెట్టగా రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పనామా పేపర్ల కేసులో నటి ఐశ్వర్యరాయ్ ఈడీ ముందుకు హాజరైన విషయాన్ని చర్చ సందర్భంగా అధికార పక్షానికి చెందిన ఓ సభ్యుడు ప్రస్తావించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐశ్వర్య అత్తయ్య, సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ సదరు సభ్యుడిపై మండిపడ్డారు. తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసిన ఆ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షం తీరు ఇలాగే ఉంటే వారికి చెడ్డ రోజులు రావడానికి సమయం ఎంతో దూరంలో లేదని జయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ये जो भी बोल के गए वो आप रखेंगे? I expect to take action on the comment that he made about me. Honorable member, you are honorable member. आपके बहुत जल्दी आने वाले हैं. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 170కి చేరింది. తాజాగా ఢిల్లీ, కర్ణాటక, కేరళలో కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 19కి చేరింది. ఢిల్లీలో మరో 4 ఒమిక్రాన్ బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 28కి ఎగబాకింది. వీరిలో 12 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో కొత్తగా 4 ఒమిక్రాన్ బారిన పడగా మొత్తం కేసులు 15కు చేరాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా 54 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. 28 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 17, కేరళలో 15 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కరోనాను గుర్తించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ నూతన కిట్ను రూపొందించింది. వీటిని వాణిజ్యపరంగా తయారు చేసేందుకు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. వీటిని తయారు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని తెలిపింది. డిబ్రూగఢ్లోని ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం, ఢిల్లీలో ఐసీఎంఆర్కు చెందిన ఒక సంస్థ కలిసి ఒమిక్రాన్ను గుర్తించే కిట్ను రూపొందించాయి. ఈ కిట్పై మేధో సంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన హక్కులు తమకే ఉంటాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఇప్పుడు కుదుర్చుకునే సంస్థలకు కిట్ను తయారు చేసి అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ బ్రిటన్ను హడలెత్తిస్తోంది. ప్రపంచంలోని అత్యధిక ఒమిక్రాన్ కేసులు అక్కడే నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటివరకు అక్కడ 12 మంది మరణించినట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఒమిక్రాన్తో 104 మంది ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రిటన్లో 90,000 మందికి పైగా కోవిడ్ బారిన పడగా అందులో 12,000కు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఆ దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 37,000 దాటడం గమనార్హం. ఇప్పటివరకు 12 మంది ఒమిక్రాన్తో మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నివారణకు మళ్లీ ఆంక్షలు విధించాలని బ్రిటన్ సర్కారు భావిస్తోంది. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అక్కడ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేశారు. తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఐరోపా దేశాలతో పాటు అమెరికాలోనూ దీని విజృంభణ ఎక్కువగా ఉంది. మరణాలు మాత్రం ఇప్పటివరకు ఒక్క బ్రిటన్లోనే నమోదవడం గమనార్హం. ఫిలిప్పీన్స్ను అతలాకుతలం చేసిన భీకర తుపాను రాయ్ ధాటికి మరణించిన వారి సంఖ్య 375కు చేరింది. ఒక బొహోల్ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై
తుపాను ప్రభావం పడింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకునే పరిస్థితి రాయ్ తుపాను తీసుకొచ్చింది.